డ్రైవర్ కారాపు. ఏమయ్యా? అయ్యో వీళ్ళంతా ఎందుకు వచ్చారా ఉప్పెల్లాగా? సార్ వీళ్ళు లాయర్లు, వీళ్ళు డాక్టర్లు. అవును, వీళ్ళకి గిరాకీ లేదట సార్. వాళ్ళకి గిరాకీ లేకపోతే మనం ఏం చేస్తామయ్యా? సార్ రౌడీ అనేవాడు ఉంటేనే కదా సార్ వాడు కత్తితో పోసిన డాక్టర్లు ఆపరేషన్ చేసేది. రౌడీలని పోలీసులు లోపల వేసిన అనుకోండి, వాళ్ళని బయట చేయాలంటే లాయర్లు కావాలి బెయిల్ ఇచ్చి. సరే, లాయర్లు, డాక్టర్లు, మరి వాళ్ళెవరు? వీళ్ళా సార్? సార్ వీళ్ళు వైన్ షాప్ ఓనర్లు సార్. అంతేకాదు సార్, రౌడీలు రౌడీజం చేయకపోవడం వల్ల వీళ్ళ షాప్ లో గిరాకీ తగ్గింది సార్. మన బినామీ పేర్ల మీద ఉన్న 100 వైన్ షాప్ కూడా గిరాకీ లేదండి. మీరు చెప్పండి, మీ సమస్యలు ఏంటో చెప్పండి. రాష్ట్రంలో రౌడీలు అంటే లేకపోతే మనకు పని ఉండదు సార్. వీళ్ళందరి మాటలు చూస్తుంటే భవిష్యత్తులో లాయర్లు, డాక్టర్లు, వైన్ షాపుల అవసరం కూడా లేనట్టుందయ్యా. సార్ అప్పుడు మేమే కాదు సార్, మీరు కూడా అవసరం లేదు సార్. ఎందుకు అవసరం లేదు? నేను హోమ్ మినిస్టర్ని. భలేవారు సార్, రాష్ట్రంలో రౌడీజం లేకపోతే శాంతి భద్రతలకు డోకా లేదు. అలాంటప్పుడు మీరెందుకు, మీ హోంశాఖ ఎందుకు? అబ్బా, ఈ రౌడీని ప్రకటించాలంటే హైదరాబాద్ లో పార్లమెంట్ లో శాసనసభలో బిల్లు పెట్టాలి, దాన్ని ఓకే చేయించాలి. అదంతా చూసుకొని నేను మీకు కబురు చేస్తాను. మీరు వెళ్ళండి, వెళ్ళండి అయ్యా. డాక్టర్లు పదండి, లాయర్లు పదండి పదండి. వీళ్ళంతా నా సీట్ కింద బాంబు పెట్టి నా హోమ్ మినిస్టర్ పోస్ట్ కి అసలు పెట్టేటట్టున్నారయ్యా. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు భయపడాల్సిన పని లేదు. 2 రోజుల్లో కోలుకుంటుంది. మీ అమ్మాయి అండి? పోలికలు చూస్తుంటే తెలియట్లే, వాళ్ళ అమ్మాయి. ప్రిస్క్రిప్షన్ రాశాను. ఈ టాబ్లెట్స్ వల్ల త్వరగా తగ్గిపోతుంది. మీకు ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి. డాక్టర్ గారి ఫీజు? ఈ ఫీజునిచ్చి నన్ను దూరం పెట్టకండి. మీరు తనకి జన్మనిస్తే నేను ప్రేమనిచ్చాను. షీఈ్ మై స్వీట్ హార్ట్. ఈ గొడ్రానికి తెలియకుండానే మీరు పేగు బంధం కలిపారు. నిజంగా నా కూతురి అయ్యుంటే మీలాంటి మంచి డాక్టర్ని నాలుగుగా చేసుకుండేదాన్ని. సారీ అండి, తెలియగా అన్నాను. మిమ్మల్ని హర్ట్ చేయాలని మాత్రం మాట్లాడలేదు. పర్వాలేదు బాబు, నువ్వు తెలియకన్నా నీ మాటలకి నా మాతృ హృదయం పులకరించింది. ఏ జన్మలోనూ ఈ బిడ్డకి నేను తల్లినై ఉంటాను. అందుకే ఈ జన్మలో ఇలా రుణం తీర్చుకునే భాగ్యం కలిగింది. ఈ అమ్మాయి అనాథ. మీరు చేసిన సహాయానికి మా వారు, నేను మీ కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనుకుంటున్నాం. పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో
గుండె దరువులు వేసే కొంటె తలపులు తోచే పొంగి పొరలేను ఆసే ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రేపు దరికనని దరికనని తీరం ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం రోజు తడబడుతూ పెరిగే ఈ ఉదయం గంట కొట్టినాక ఓరి నాయనో ఏడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో శశిముఖితో సింహలే జంట కడితే మనమేగా కుసుమముతో ఖడ్గమే ఆడగా సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే ఎక్కడైనా ఇచ్చి ఒకటేతో ఇచ్చి అసలేదో పిచ్చి ఆడిస్తుంటాడే రమ 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 రే అది తుమలేనే లేని ప్రేమ ప్రేమ రే కృష్ణ 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 రే ఉస్కోతో పెంచేస్తారే షారా షారా రే చిత్రం ఘన రే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం నీ రాసనగరుకు రాజును రప్పించుటే విచిత్రం వినువకనే ప్రియ విభుడే విచేయుటే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రం ఘన రే విచిత్రం చిత్రం ఘన రే విచిత్రం
విచిత్రం అయ్యారే విచిత్రం నీ రాసనగరుకు రారాజును రప్పించుటే విచిత్రం వినువకనే ప్రియ విభుడే విచయుతే విచిత్రం చిత్రం అయ్యారే విచిత్రం చిత్రం భళా రే ఏమంటివి జాతి నెపమున్న సూత సుతుని కింద నిలువ అర్హత లేనందువా ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే కాకూడదు ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టితివి కదా నీదియే